అది 1971 బంగ్లాదేశ్ లిబరేషన్ వార్. అంటే బంగ్లాదేశ్ ఇండిపెండెన్స్ కోసం బంగ్లాదేశ్ పాకిస్తాన్తో యుద్ధం జరుపుతున్న సమయం. ఈ యుద్ధానికి మన ఇండియాలో ఉన్న అప్పటి జనసంఘ్ పార్టీ ప్రెసిడెంట్ అండ్ లోక్సభ సభ్యుడు అయిన అటల్ బిహారీ వాజ్పేయి గారు మద్దతు తెలుపుతూ ఇండియా కూడా బంగ్లాదేశ్కి సపోర్ట్ చేయాలని కోరుతూ తగిన ఆయుధాలని దళాలని పంపాలని, బంగ్లాదేశ్లో కొత్త గవర్నమెంట్ ఏర్పడడానికి సపోర్ట్ చేయాలని కోరుతూ పార్లమెంట్లో పోరాడుతున్నారు. ఈ పోరాటంలో జనసంఘ్ కార్యకర్తలతో పాటు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కూడా చేరారు. ఆగస్టు 1 నుండి 11 వరకు దేశంలో పలు చోట్ల ఘన సత్యాగ్రహ అనే పేరుతో భారీ ర్యాలీలను కూడా నిర్వహించారు. ఆగస్టు 12వ తేదీ పార్లమెంట్ ఎదుట ఇలాంటి ర్యాలీని నిర్వహించడంతో అటల్ బిహారీ వాజ్పేయికి ఇంటర్నేషనల్ వైడ్గా పేరు లభించింది. ఈ ర్యాలీలలో మొదటి రోజు 600 మంది, రెండవ రోజు 1100 మంది, ఇలా దాదాపు 10,000 మంది ఆర్ఎస్ఎస్ అండ్ జనసంఘ్ కార్యకర్తలని అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ అరెస్ట్ చేయించింది. దేశం నలుమూలలా కాషాయ జెండాలు పట్టుకొని గోవా, మధ్యప్రదేశ్, గుజరాత్, పంజాబ్ లాంటి రాష్ట్రాల నుండి భారీ ఎత్తున జనాల మద్దతు ఈ ర్యాలీలకు దక్కింది. ఇలా అరెస్ట్ అయిన వాళ్లను ఆ మరుసటి రోజు రిలీజ్ చేసేవాళ్ళు. కాబట్టి ఎవరు, ఎక్కడ, ఎలా అరెస్ట్ అయ్యారు అనే దానిపైన సరైన ఆధారాలు లేవు. ఈ 10,000 మందిలో అరెస్ట్ అయిన వాళ్లలో ఒక కీలక ముఖ్యమైన నేత కూడా ఉన్నారు. ఆయన ఎవరో కాదు, మన ప్రెజెంట్ ప్రధానమంత్రి అయిన నరేంద్ర దామోదర్ దాస్ మోదీ అలియాస్ నరేంద్ర మోదీ. ఏ కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే తనను అరెస్ట్ చేయించి గెలిచింది అని ఫీల్ అయ్యిందో అలాంటి అతిపెద్ద గవర్నమెంట్ని ఓడించిన సత్తాగల నాయకుడు. ఏ కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే తనను జైల్లో కూర్చోబెట్టిందో అలాంటి గవర్నమెంట్నే పీఎం సీటు నుంచి దూరంగా వెళ్ళగొట్టిన అది గొప్ప నాయకుడు. అలాంటి నరేంద్ర మోదీ చిన్నప్పుడు ఒక చాయ్ వాలాలాగా టీ షాప్లో పనిచేస్తుండేవాడు. సో చాయ్ అమ్ముకునే స్టేజ్ నుంచి దేశ ప్రధానమంత్రి అయ్యేంత వరకు అతను ఎలా కష్టపడ్డాడు, అతని జీవితంలో అతను ఎదుర్కొన్న సవాళ్ళేంటి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో గైస్, నాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని ఒక జస్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియోగానే చూడండి. పార్టీ ఫీలింగ్స్ పరంగా చూడకండి. నేను ఏ పార్టీ వాడిని కాదు, నాకు ఏ పార్టీని అంటగట్టకండి. దయచేసి అర్థం చేసుకుంటారని, ఆదరిస్తారని భావిస్తున్నాను. మోదీ అరెస్ట్ పైన చాలా కాంట్రవర్సీలు కూడా ఉన్నాయి. అవి చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటాయి. వాటి గురించి వీడియో లాస్ట్లో చెప్తాను. ఇక మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. గుజరాత్లో మొహసనా జిల్లాలో వాద్నగర్ అనే గ్రామంలో దామోదర్ దాస్ మూల్చంద్ మోదీ అండ్ హీరాబెన్ మోదీ అనే దంపతులకు మొత్తం 6 సంతానం. వీళ్లలో 3వవాడు నరేంద్ర మోదీ. మోదీ చిన్నప్పటి నుంచే చాలా చురుగ్గా ఉండేవాడు. మోదీ వాళ్ళ నాన్నగారు వాద్నగర్ రైల్వే స్టేషన్లో చిన్న టీ స్టాల్ని నడుపుతూ జీవనాన్ని సాగించేవాడు. తండ్రిది టీ స్టాల్ అవ్వడం వల్ల ఆ స్టాల్లోనే మోదీ కూడా వాళ్ళ నాన్నకు హెల్ప్ చేస్తూ టీ అమ్మేవాడు. మోదీ ఇంటికి రైల్వే స్టేషన్కి మధ్య ఒక ఆర్ఎస్ఎస్ శాఖ ఉండేది. డైలీ అలా వెళ్తూ వస్తూ అక్కడ జరిగేవి చూసి మోదీ నెమ్మదిగా ఆర్ఎస్ఎస్ పైన ఇంట్రెస్ట్ కలిగి 8 ఇయర్స్ ఏజ్లోనే ఆర్ఎస్ఎస్లో జాయిన్ అయ్యాడు. 8 ఇయర్స్ ఏజ్ నుండి 17 ఇయర్స్ ఏజ్ వచ్చేంత వరకు కూడా వాద్నగర్లోనే ఉంటూ తన హయ్యర్ స్టడీస్ని కంప్లీట్ చేశాడు. 18 ఇయర్స్ ఏజ్లో జశోదాబెన్ చిమన్లాల్ మోదీ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కానీ అప్పట్లో ఆర్ఎస్ఎస్ రూల్స్ ప్రకారం ఆర్ఎస్ఎస్ ప్రచారకగా ఉండాలంటే అతను ఖచ్చితంగా బ్రహ్మచారి అయి ఉండాలి. కాబట్టి ఆర్ఎస్ఎస్కి బాగా ఆకర్షితుడైన మోదీ భార్యను వదిలేసి సన్యాసం తీసుకోవాలని డిసైడ్ అయ్యాడు. అఫీషియల్గా కాకపోయినా భార్యతో విడిపోయి ఇంటి నుండి బయటకు వెళ్ళిపోయాడు. ఇలా దాదాపు 2 ఇయర్స్ నార్త్ అండ్ నార్త్ ఈస్టర్న్ ఇండియా వైపు ఉన్న గుళ్ళు, గోపురాలు, ఆశ్రమాలు, మఠాలు తిరుగుతూ స్వామి వివేకానందకు బాగా ఆకర్షితుడై అతను స్థాపించిన బెల్లూరు మఠం, అద్వైత ఆశ్రమం, రామకృష్ణ మిషన్లని సందర్శించాడు. ఇలా 2 ఇయర్స్ గడిచిన తర్వాత అహ్మదాబాద్లోని వాళ్ళ అంకుల్కి చెందిన ఒక క్యాంటీన్లో వర్క్ చేస్తూ ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ అయిన హెగ్డేవార్ భవన్లోని ఇనాందార్తో పరిచయం పెంచుకొని మళ్ళీ ఆర్ఎస్ఎస్లో యాక్టివ్గా కార్యకర్తగా మారాడు. అప్పుడే 1971లో బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ అనేది స్టార్ట్ అయ్యింది. దీనికి సపోర్ట్ చేస్తూ ఆర్ఎస్ఎస్ కార్యకర్తల్ని, జనసంఘ్ కార్యకర్తలను కొంతమందిని దేశం నలువైపులా పంపి ర్యాలీలను నిర్వహించాలని అటల్ బిహారీ వాజ్పేయి చెప్పడంతో మోదీ కూడా ఈ ర్యాలీల్లో పాల్గొని అరెస్ట్ అయ్యి జైలుకు కూడా వెళ్ళాడని కొంతమంది చెబుతున్నారు. దీనిపై ఒక చిన్న కాంట్రవర్సీ కూడా ఉంది. అది వీడియో లాస్ట్లో చెప్తాను. 1975లో అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ నేషనల్ ఎమర్జెన్సీని ప్రకటించింది. ఈ ఎమర్జెన్సీ దేశం మొత్తాన్ని తారుమారు చేసింది. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని వ్యతిరేకించే అపోజిషన్ లీడర్స్ని, కార్యకర్తలని, మీడియాని, అపోజిషన్స్కి సంబంధించిన కొన్ని సంఘాలని, కమిటీలని బ్యాన్ చేసి అందరినీ జైల్లో పెట్టించింది. వీళ్లలో ఆర్ఎస్ఎస్ అండ్ జనసంఘ్ పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు.
దొరికిన వాళ్లను దొరికినట్లుగా అరెస్ట్ చేయించడంతో అటల్ బిహారీ వాజ్పేయి గారు మోదీని కొన్నాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి దాక్కోవాలని, అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోవాలని కోరడంతో మోదీ అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయారు. కాంగ్రెస్ గవర్నమెంట్పై ఉన్న వ్యతిరేకతను ప్రజల్లో చాటాలని, ఎమర్జెన్సీ ఎంత విధ్వంసాన్ని సృష్టించిందో అందరికీ తెలియాలని పాంప్లెట్స్ని ప్రింట్ చేస్తూ ఢిల్లీ దేశం నలువైపులా పంపేవాడు. పోలీసులకి గవర్నమెంట్కి దొరకకుండా రకరకాల వేషాలని మారుస్తూ కొన్నిసార్లు సాధువులాగా, మరికొన్నిసార్లు సన్యాసిలాగా, మరికొన్నిసార్లు పంజాబీ సింగ్ లాగా వేషాలు మారుస్తూ తిరిగేవాడు. కాంగ్రెస్ గవర్నమెంట్ వాంటెడ్ లిస్టులో ఉన్న చాలామంది నాయకులను మోడీ షెల్టర్ కూడా ప్రొవైడ్ చేసి సంఘర్ష్ మే గుజరాత్ అనే బుక్ని కూడా రాసి ఎమర్జెన్సీ విషయాలను అందులో పొందుపరిచాడు. మోదీ చేస్తున్న ఈ పోరాటం అప్పటి ఆర్ఎస్ఎస్ అండ్ జనసంఘ్ పార్టీ కార్యకర్తలకి అందరికీ నచ్చడంతో అక్కడి నుండే అతని ఎదుగుదల అనేది మొదలయ్యింది. ప్రమోషన్స్ మీద ప్రమోషన్స్ని ఇస్తూ ఒక కీలక నేతలాగా ఆర్ఎస్ఎస్లో అందరూ అతన్ని గుర్తించారు. 1985 వచ్చేటప్పటికి జనసంఘ్ బీజేపీ పార్టీలాగా మారిపోయింది. అప్పటి కార్యకర్తలు మోదీని ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీకి అసైన్ చేస్తూ తీర్మానించడంతో బీజేపీ పార్టీలోకి మోదీ వెళ్ళిపోయారు. ఇలా వెళ్ళిన 2 ఇయర్స్కే అంటే 1987లో అహ్మదాబాద్ మున్సిపల్ ఎలక్షన్స్లో యాక్టివ్గా ప్రచారంలో పాల్గొన్నాడు. బీజేపీ పార్టీ గెలవడానికి ఒక మెయిన్ రీజన్ అయ్యాడు. 1986లో బీజేపీ ప్రెసిడెంట్గా ఉన్న ఎల్కే అద్వానీ తమ పార్టీలో ఉండే అన్ని కీలక శాఖల్లో అన్నింట్లో కూడా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలే ఉండాలని నిర్ణయించడంతో 1987లో మోదీని గుజరాత్ బీజేపీ యూనిట్కి ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమించారు. 1990 వచ్చేటప్పటికి నేషనల్ ఎలక్షన్స్ కమిటీలో ఒక మెంబర్గా మారి ఎల్కే అద్వానీ నిర్వహించిన రామ్ రథయాత్రకి, మురళీ మనోహర్ జోషి నిర్వహించిన ఏక్తా యాత్రకి ఆర్గనైజ్ చేసి మరింత తిరుగులేని తేజంలా బీజేపీలో ఎదిగాడు. పార్టీలో ఒకరు ఎదుగుతున్నారంటే ఖచ్చితంగా ఓర్వలేని వాళ్ళు కూడా ఉంటారు. అలాగే సేమ్ మోదీ విషయంలో కూడా జరిగింది. మోదీ ఎదుగుదల బీజేపీ పార్టీలో కొంతమంది ఎంపీలకు నచ్చలేక భేదాభిప్రాయాలు వెలువడ్డాయి. దీంతో మోదీ 2 ఇయర్స్ వరకు పార్టీని సరిగ్గా పట్టించుకోక పార్టీని వీడి దూరంగా ఉండిపోయారు. 1994లో ఎల్కే అద్వానీ రిక్వెస్ట్ మేరకు మోదీ మళ్లీ పార్టీలో కీలకంగా మారి తన స్ట్రాటజీస్తో గుజరాత్ 1995 అసెంబ్లీ ఎలక్షన్స్లో బీజేపీని భారీ మెజార్టీతో గెలిపించాడు. ఈ ఒక్క గెలుపు మోదీని గుజరాత్ నుంచి దేశ రాజధాని అయిన ఢిల్లీ వరకు అతని కీర్తిని తెలియజేసేలాగా చేసింది. 2001 వచ్చేటప్పటికి గుజరాత్లో భారీ భూకంపం రావడంతో ఆ రాష్ట్ర పరిస్థితి అతలాకుతలంగా మారింది. ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా నిలిపివేయబడ్డాయి. దీనికి తోడు అప్పటి సీఎం అయిన కేశుభాయి పటేల్ ఆరోగ్యం క్షీణించడంతో అతను అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు అనే ఆరోపణలు రావడంతో పరిపాలనా విధానం సరిగ్గా లేదని అసంతృప్తి ప్రజల్లో మొదలవడంతో అప్పటి బీజేపీ నేతలు కొత్త సీఎంని ఎన్నుకోవాలని నిర్ణయించుకున్నారు. గత ఎన్నికలని మోదీ ఎలా సమర్థవంతంగా ఎదుర్కొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కారణం అయ్యాడో తెలిసిన నేతలు, మోదీకి మద్దతుదారులు మోదీని సీఎంగా నిలబెట్టాలని బీజేపీ అగ్రనాయకుల్ని కోరారు. కానీ ఎల్కే అద్వానీకి మోదీని సీఎంగా నిలబెట్టడం ఇష్టం లేదు. అతనికి ఎక్స్పీరియన్స్ లేదని పక్కన పెట్టారు. డిప్యూటీ సీఎంగా పదవి ఇస్తానని చెప్పారు. కానీ మోదీ అండ్ మోదీ మద్దతుదారులు మాత్రం దీనికి ఒప్పుకోలేదు. ఇస్తే సీఎం సీటే ఇవ్వాలని, లేదా ఇంకా ఏ పదవి కూడా తనకి వద్దని తేల్చి చెప్పడంతో ఇక చేసేదేమీ లేక సీఎంగా మోదీని ఒప్పుకున్నారు. అంతేకాకుండా రాబోయే 2002 ఎలక్షన్స్లో పార్టీని మళ్లీ గెలిపించే బాధ్యత మోదీనే తీసుకోవాలని కండిషన్స్ని కూడా పెట్టారు. దీనికి ఒప్పుకున్న మోదీ ఫైనల్గా ఫస్ట్ టైం గుజరాత్కి సీఎం అయ్యాడు. అంతేకాకుండా తన స్ట్రాటజీస్తో, ఐడియాలజీస్తో ప్రజల్లో తనకున్న మద్దతుతో 2002 ఎలక్షన్స్లో మళ్లీ బీజేపీని గెలిపించి రెండవసారి కూడా సీఎంగా అయ్యాడు. అదే సంవత్సరంలో ఫిబ్రవరి 27, 2002న గోధ్రాలో ఒక ట్రైన్లో చాలామంది హిందువులు సజీవ దహనం అయిపోయారు. అది అప్పట్లో చాలా రక్తపాతాన్ని సృష్టించింది. గుజరాత్ రాష్ట్రం మొత్తం హిందూ ముస్లిం వర్గాలుగా విడిపోయి మారణ హోమాన్ని సృష్టించింది. ఎంతోమంది హిందూ ముస్లింలు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఎంతోమంది మహిళలపై అత్యాచారాలు, పిల్లలపై దాడులు జరిగాయి. ఆస్తి నష్టం, ప్రాణ నష్టాన్ని కలిగించింది. దీనికి ఒక రకంగా మోదీనే కారణం అయ్యాడు. తన ప్రసంగాల్లో ముస్లిం వ్యతిరేకతని ప్రస్తావించడం, హిందుత్వాన్ని సపోర్ట్ చేయడంతో మోదీ యాంటీ ముస్లింగా మారిపోయాడు. గైస్, ఇదొక పెద్ద కాంట్రవర్సీ కాబట్టి దీనిపై సపరేట్గా మీకు ఇష్టం ఉంటే గోధ్రా ఇన్సిడెంట్పై ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను. ఇప్పుడు డిస్కస్ చేయడం అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి దీన్ని కొంచెం పక్కన పెడదాం. ఈ గోధ్రా ఇన్సిడెంట్ అప్పట్లో ఇండియా వైడ్గా చాలా భయానక వాతావరణాన్ని సృష్టించింది. బీజేపీ గవర్నమెంట్పై వ్యతిరేకతను పెంచింది. దీనిపై బీజేపీ మిత్రపక్షాలైన తమిళనాడులో ఉండే ద్రావిడ మున్నేట్ర కజగం, అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే టీడీపీ పార్టీ కూడా
తీవ్రమైన వ్యతిరేకతను వ్యక్తం చేయడంతో మోదీ సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే ఆ రాజీనామా అనేది యాక్సెప్ట్ చేయలేదు. తిరిగి మళ్ళీ 2007 ఎలక్షన్స్ టైంలో ఈ హిందుత్వాన్నే మోదీ ఆయుధంగా తీసుకుని మళ్ళీ ఎన్నికల ప్రచారం అనేది మొదలుపెట్టాడు. దీంతో మెజార్టీ హిందువుల భారీ మద్దతు దక్కి 2007 ఎలక్షన్స్లో 182 సీట్లలో 122 సీట్లు గెలిచి బీజేపీ గవర్నమెంట్ని నిర్మించాడు. ఇక్కడి నుండే అంటే ఈ గెలుపు నుండే గుజరాత్ అసలు డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయ్యింది. 2007లో మోదీ సీఎం అయిన తర్వాత ఎక్కువగా ప్రైవేటైజేషన్కి, స్మాల్ గవర్నమెంట్కి ఫేవర్గా మారిపోయాడు. నిజానికి ఇవి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు విరుద్ధం. కానీ మోదీ తన స్ట్రాటజీస్తో గుజరాత్లో ఫినాన్షియల్ అండ్ టెక్నాలజీ పార్క్స్ని ఎస్టాబ్లిష్ చేశాడు. 2007 వైబ్రెంట్ గుజరాత్ సమ్మిట్లో 6.6 ట్రిలియన్ రూపీస్ల రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ని కూడా, ఆ డీల్స్ని కూడా తీసుకొచ్చాడు. భూగర్భ జలాల సంక్షోభానికి సంబంధించి ఎన్జిఓస్ని, కమిటీస్ని ఏకతాటిపైకి తెచ్చి 5 లక్షల నిర్మాణాలని, 1,13,738 చెక్ డ్యాంలను నిర్మించాడు. ఈ నిర్మాణాల వల్ల 112 తాలూకాలలో 60 తాలూకాలు ఒకప్పుడు నీళ్లు లేక విలవల్లాడిపోయేవి. అవన్నీ కూడా పూర్తిగా భూగర్భ జలాలతో కిటకిటలాడిపోయాయి. దీని ఫలితంగా పత్తి ఉత్పత్తిలో గుజరాత్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. వ్యవసాయ రంగం 9.6% వృద్ధిని సాధించింది. అంతేకాకుండా అదే టైంలో 2008లో బెంగాల్లో ఆందోళనలు చెలరేగడంతో టాటా మోటార్స్కి సంబంధించినటువంటి అన్ని కంపెనీస్ని కూడా మోదీ తన చాకచక్యంతో తన సొంత రాష్ట్రం అయిన గుజరాత్కి రప్పించుకున్నాడు. కరెంటు లేని చాలా గ్రామాల్లో ప్రతి ఇంటికి జ్యోతిగ్రామ్ యోజన అనే స్కీమ్తో కరెంటుని అందించాడు. రైతులకు, గృహ వినియోగదారులకు సెపరేట్గా ఎలక్ట్రిసిటీ సిస్టమ్ని తీసుకొచ్చాడు. దీనివల్ల గుజరాత్ జీడిపి దేశంలోనే టాప్ 10%గా నమోదు చేసుకునింది. 2013లో ఎకనామిక్ ఫ్రీడమ్పై ఒక సర్వే చేసినప్పుడు గవర్నెన్స్, గ్రోత్, సిటిజన్ రైట్స్, లేబర్ అండ్ బిజినెస్ రెగ్యులేషన్స్ విభాగాల్లో అన్నింట్లో కూడా గుజరాత్ నంబర్ 1 ప్లేస్లో నిలిచింది. టెక్నాలజీ పరంగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా, అగ్రికల్చర్ పరంగా అన్నింట్లోనూ దూసుకుపోతున్న గుజరాత్ ప్రభుత్వం స్త్రీల అక్షరాస్యత, పేదరికం, ఎడ్యుకేషన్, విద్య, ఆరోగ్య రంగాల్లో మాత్రం శ్రద్ధ చూపించలేకపోయింది. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ప్రకారం ఈ శాఖల్లో చాలా తక్కువ అంటే తక్కువ ఖర్చుని పెట్టింది. ఈ విధంగా సీఎంగా తన రోల్ని చాలా రకాల స్ట్రాటజీస్తో, పాలసీస్తో, పక్కా ప్రణాళికల పరంగా గుజరాత్ని దేశంలోనే వెల్ డెవలప్డ్ స్టేట్గా ప్రొజెక్ట్ చేసుకున్నాడు. అప్పుడే 2014 అసెంబ్లీ ఎలక్షన్స్ స్టార్ట్ అయ్యాయి. ఆ టైంలో మోదీ గుజరాత్లో చేసిన డెవలప్మెంట్ని బేస్ చేసుకుని బీజేపీ లీడర్స్ చాలామంది పీఎం క్యాండిడేట్గా మోదీని నిలబెట్టాలని కోరారు. కానీ పార్టీలో కొందరు వ్యతిరేకించడంతో పీఎం మద్దతుదారులందరూ ఒకవేళ మోదీని పీఎంగా నిలబెట్టకుండా ఇంకెవరినైనా ఆ ఛాన్స్ ఇస్తే తాము వేరే పార్టీ లీడర్స్ని ఎన్నుకుంటామని చెప్పడంతో ఇక చేసేదేమీ లేక పీఎంనే మోదీ క్యాండిడేట్గా ఒప్పుకున్నారు. ఇక 2014 ఎలక్షన్స్ టైంలో క్యాంపెయిన్స్లో ప్రతిసారి మోదీ తనదైన స్టైల్లో కాంగ్రెస్ గవర్నమెంట్లో జరిగిన అవినీతి కుంభకోణాల గురించి ప్రస్తావించడం, గుజరాత్ జీడీపీలో ఎంత వృద్ధి సాధించిందో ప్రజలకు తెలిసేలా చేయడం, తనను తాను ఒక రోల్ మోడల్గా చూపించుకున్నాడు. మిడిల్ క్లాస్ యంగ్స్టర్స్ నుంచి విపరీతమైన సపోర్ట్ని పెంచుకున్నాడు. కొన్ని చోట్ల హిందుత్వానికి సపోర్ట్గా, మరికొన్ని చోట్ల ముస్లిమ్స్కి యాంటీగా మాట్లాడుతూ హిందుత్వ ఓట్లన్నీ కూడా ఇక బీజేపీకే అన్నట్లుగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకున్నాడు. దీని ఫలితంగా 1984 తర్వాత 39% సీట్స్ అంటే 282 సీట్లు పొందిన ఏకైక మొదటి మెజార్టీ పార్టీగా బీజేపీని నిలబెట్టాడు. 2014 ఎలక్షన్స్లో వారణాసి, వడోదర 2 స్థానాల నుంచి పోటీ చేసి 2 స్థానాలలో 3,71,784, 5,70,128 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచి తన సత్తాని చూపించాడు. ఇక రాజ్యాంగం ప్రకారం ప్రజాప్రతినిధి ఎవరైనా ఒక్క స్థానానికి మాత్రమే ప్రాతినిధ్యం వహించాలి. కాబట్టి వడోదర నుండి తనను తాను తప్పుకొని వారణాసి నుంచి పీఎం నేతగా, మన దేశ ప్రధానిగా ఎన్నుకోబడ్డాడు. ఇలా చిన్నతనంలో టీ అమ్ముకునే స్థాయి నుంచి దేశ ప్రధానిగా మారాడు మన మోదీ. గైస్, ఇక మోదీ అరెస్టుపై ఉన్న కాంట్రవర్సీ విషయానికి వస్తే, ఇటీవల బంగ్లాదేశ్ ఇండిపెండెన్స్ రోజు ఆ దేశ ప్రధాని అయిన షేక్ హసీనా మోదీని బంగ్లాదేశ్కి చీఫ్ గెస్ట్గా పిలిచింది. ఆ టైంలో మోదీ మాట్లాడుతూ ఏమన్నాడంటే, బంగ్లాదేశ్ ఇండిపెండెన్స్లో ఈ దేశ పౌరులు ఎంత శ్రమించారో పక్కనే ఇండియాలో ఉంటూ నేను కూడా అంతే శ్రమించాను. ఒకానొక టైంలో జైలుకు కూడా వెళ్లాల్సొచ్చింది అని చెప్పారు. వెళ్లాల్సొచ్చింది అని అన్నారే తప్ప జైలుకి వెళ్ళాను అని చెప్పలేదు.
ఈ స్టేట్మెంట్పై కాంగ్రెస్ నేతలు ఏమన్నారంటే, బంగ్లాదేశ్ ఏర్పడడంలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ గవర్నమెంట్ చాలా హెల్ప్ చేసింది. సో క్రెడిట్ తనకు దక్కాలే కానీ ఇలా అబద్ధాలు చెబుతూ మోసాలు చేస్తూ మతాలపైన చిచ్చు పెట్టే వాళ్ళు తీసుకోవడం ఏంటి అని. మోదీ నిజంగానే అరెస్ట్ అయ్యి ఉంటే ఎఫ్ఐఆర్ కాపీనో లేదా అతన్ని రిలీజ్ చేసినప్పుడు ఏదో ఒక డాక్యుమెంట్ ప్రూఫ్ అయినా ఉండాలి కదా, అది చూపించమని చెప్పండి అని అడిగారు. దీనిపై కాంట్రవర్సీ అనేది అలాగే ఉంది. కొంతమంది మోదీని నిజంగానే అరెస్ట్ చేశారని జైల్లో పెట్టారని చెప్తారు. మరికొంతమంది క్రెడిట్ అంతా తీసుకునేందుకు ప్లే చేస్తున్నటువంటి ఒక చీప్ ట్రిక్ అంటారు. సో గైస్, ఈ కాంట్రవర్సీపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్లో చెప్పండి. మోదీ తన టీ స్టాల్లో మొదలుపెట్టినటువంటి జీవితాన్ని ప్రధానమంత్రిలాగా అతను తనకు తాను ఎలా ఎదుగుదలగా మారాడో, ఎదుగుదలకు కారణమయ్యాడో మొత్తం క్లియర్గా మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. నా ఈ వీడియో అండ్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుంటాను. అప్పటి వరకు బాయ్.